మంగళగిరిలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఎక్కడైనా కానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. ఈ కావాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మంగళగిరిలో. లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చూస్తారండి. ఏమైనా మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నారండి. ఇంకోటి అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం కోరకడం మీరేనండి? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులు లాగడాలు, ముద్దు పెట్టడాలు, హక్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇల్లుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాహ్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదన్నా. ముద్దు వచ్చావు, ముద్దు చేశాను అంతే అన్నాడు. లేదు, మేమేం మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక స్వామివారి బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి శివరుద్ర స్వామి కూడా పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు తాగిన మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక్క ఛానల్ కి అన్ని నిజాలు చెప్పుకుంటూ ఆ పిల్ల వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే కనుక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉండను అని చెప్పని తన తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. అదే ఆ పిల్లని కూర్చోబెట్టి ఎదురుగా పూజ చేస్తుంది. మనం డోర్ సడన్ గా తీసినప్పుడు తెలియదండి. అదే ఇలాగ ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకని ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు. మీ ఫ్యామిలీ మొత్తం అదే డబ్బులు ఇవ్వాలి. ఆయన డబ్బులతో సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తారు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మా నాన్న ఆర్థిక స్థితి బాగోకపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం అనేది జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు పోయింది. అంటే మా ఇంట్లోనే ఉంచి ఆ పిల్ల చదువుకొని మామూలుగా అఫీషియల్ గా ఏం చేయలేదండి. మామూలు నార్మల్ గా కేర్ తీసుకున్నారు. సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మాట్లాడడం జరిగింది. అవునండి. ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అవుతుంటే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు. ఆ పిల్ల మాతో కాంటాక్ట్ సార్ తీసుకురమ్మనండి. సరే రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి, తీసుకురమ్మనండి. ఉంటా కలిసి ఉంటామో కలిసి లేకుండా ఉంటామో, లేదా వాడిని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లకు పట్టిస్తామో తర్వాత తెలుసుద్ది మీకు. ముందు రమ్మని చూద్దాం. లేదండి, శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంతా మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం. మేమైతే మాత్రం చచ్చిపోయిందని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం. లేదు నాన్న, ఇన్నాళ్ళు కూర్చొని కూతుర్ని ఎలా వదిలేసుకుంటారు, పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు, తను పూర్తిగా తన మాయలోనూ డ్రగ్స్ ఎడిక్ట్లో ఉందేమో అని చెప్పని తెలియదండి. తనని తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్ల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం. కానీ ఎప్పుడు చేతుల్ని ఇలాంటి గోడలు వేసి కొట్టుకుంటుందండి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి అనేది తెలియదు అని చెప్పని నేను ఒక వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చేయించలేదండి. తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి. అప్పుడు తెలియదండి. నా దగ్గర నుంచి
గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కహాల్ అంత స్మెల్. పెద్ద hospital అంతకు ముందు అయితే తీసుకుపోతే అసలు blood test తనకు జరగలేదా ఆల్కహాల్ మీ కూడా అలవాట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయలేదా మీ చెల్లికి అంత పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే? లేదండి, మామూలుగా మానసికంగా చేపించాం కదండి ఉమ్. మేము, బ్లడ్ టెస్ట్లో ఉండగా మానసికంగా దాంట్లో. ఇప్పుడు ఓవరాల్ గా మీ సిస్టర్ కి ఏమైనా మందు పెట్టారనుకుంటున్నారా లేదంటే వసీకరణం చేసింది అనుకుంటున్నారా? మామూలుగా నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే డ్రగ్స్తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది. కేవలం డబ్బు కోసం వెళ్ళిందా లేకపోతే మనీ కోసం వెళ్ళిందా? మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. Okay, అప్పుడు మీ కోటీశ్వరులే దగ్గర వచ్చారు. ఉన్నప్పుడు అమ్మాయి మైండ్ సెట్ ఎలా అప్పుడు ఉండేది? మరి Money మనీ minded కోసం ఆ అయితే ఎట్లాంటిది? తనతో వాళ్ళతోనే వెళ్ళిపోయేది. అగోరి మీ చెల్లెలు ఫీజు కట్టిందంట, ఎన్ని లక్షలు కట్టింది? 30,000 రూపాయలు ఫీజు కట్టింది. లక్ష రూపాయలు అన్నది కదా? కట్టిందంటే లక్ష రూపాయలు కట్టలేదండి, అంతా ఫేక్. ఉమ్. కావాలంటే ఏ మీకు కాలేజ్? ఏ కాలేజ్? ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది, ఫోటో తీసి ఏ మీకు పెట్టమంటే కాలేజ్ మీ పంపిస్తాను. మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి, ప్రియదర్శిని కాలేజ్ లో కట్టింది ఎక్కడ 30,000. మంగళగిరా? మంగళగిరి తెనాలండి, తెనాలి ప్రియదర్శిని కాలేజ్. తెనాలి.